బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో సంచలనం రేపుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉస్మాన్ హాదీ మృతి. బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ చేస్తున్నారు. అక్కడ నిరసన జ్వాల రగులుతుంది. ఢిల్లీలో బంగ్లాదేశ్ హై కమిషనర్కు భారత్ ప్రభుత్వం సమన్లను కూడా పంపించింది. ఇటు ఉస్మాన్ మృతి వెనుక యూనుస్ ప్రభుత్వమే ఉందంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. యూనుస్ ప్రభుత్వంలోకి కొంతమంది కీలక వ్యక్తులు ఇటు ఉస్మాన్ హాదీని చంపేశారంటూ తన సోదరుడు ఒమర్ హాదీ కూడా సెన్సేషనల్ కామెంట్స్ని చేసుకొచ్చారు. ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన జనరల్ ఎలక్షన్స్, అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలలో కొంత అన్స్టెబిలిటీ తీసుకురావడానికి, ఆ ఎన్నికలు జరగకుండా ఉండడానికి ఇలాంటి పనులు చేశారంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటు ఉస్మాన్ను చంపేశారని తన సొంత సోదరుడు ఒమర్ హాదీ చెప్పుకొస్తున్నాడు. ఇటు షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఇటు ఒమర్ హాదీ ఒక ముఖ్య పాత్రని వహించాడు. హాదీపై ఈ నెల 12న కాల్పులు జరిగాయి. 18 ఆయన మృతి చెందాడు. ఉస్మాన్ మృతితో ఇటు బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. అక్కడ హిందువులను టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని చంపేస్తున్నారు. ఎక్కడ కనిపించినా, ఎవరు కనిపించినా అతి దారుణంగా, అతి కిరాతకంగా హిందువుల మీద ఒక ఊచకోతనే మొదలుపెట్టింది ఇటు బంగ్లాదేశ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ హాదీ ఎవరు? ఈ ఉస్మాన్ హాదీకి సంబంధించిన కొంత విషయాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఉస్మాన్ హాదీ ఆయన వయసు 32 సంవత్సరాలు. ఇన్కిలాబ్ మంచ్ అనే ఒక రెవల్యూషనరీ ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్కి ఒక స్పోక్స్ పర్సన్గా ఇటు ఉస్మాన్ హాదీ పనిచేస్తున్నాడు. ఒక పొలిటికల్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. 2024 జూలైలో ఒక పొలిటికల్ మూవ్మెంట్లో ఈయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా దిగిపోయేలాగా చేయడానికి ఒక ముఖ్య పాత్రను కూడా పోషించింది ఈ ఉస్మాన్ హాదీ. ఈ ఉస్మాన్ హాదీ తను యాంటీ ఇండియా ప్రొటెస్ట్, బంగ్లాదేశ్కి సంబంధించిన రాజకీయాల్లో భారత ప్రభుత్వం కలగజేసుకుంటుంది అంటూ భారత్ని టార్గెట్ చేస్తూ ఏం చేస్తూ తన స్పీచెస్ ఉండేవి. దీనికి అక్కడ యువత అట్రాక్ట్ అయ్యేవారు చాలామంది. కానీ మొత్తం మీద తనని అటాక్ చేశారు, తనని టార్గెట్ చేసుకుంటూ ఈ నెల 12న కాల్పులు జరిపారు. తను ఒక ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ మీద వెళ్తున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన తలకి ఒక గన్ని పాయింట్ చేసి ఆయనని షూట్ చేయడం జరిగింది. దాని తర్వాత అతన్ని ఇటు ఉస్మాన్ హాదీని 5 గంటల దూరం, 5 గంటల ప్రయాణం చేసిన తర్వాత ఆయనని సింగపూర్కి తీసుకెళ్లారు. హాఫ్ అన్ అవర్లో కోల్కతాలో బెటర్ ఎక్విప్మెంట్స్, బెటర్ హాస్పిటల్స్ ఉన్నా కూడా కావాలనే అతను బతకూడదన్న ఉద్దేశంతోనే బంగ్లాదేశ్కి సంబంధించిన ఇటు యూనుస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇలా ప్లాన్ చేశారు, టార్గెట్ చేశారని చెప్పి చాలామంది విమర్శలను అయితే వెళ్ళగక్కుతున్నారు. 30 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్న బెటర్ హాస్పిటల్స్కి పంపించకుండా 5 అవర్స్ సింగపూర్కి తీసుకెళ్లారు. మొత్తానికి అయితే అక్కడ 18న ఆయన మృతి చెందాడు. దాని తర్వాత అల్లర్లు మొదలయ్యాయి. దాని తర్వాత గ్రేటర్ బంగ్లాదేశ్, ఇటు ఉస్మాన్ హాదీ గతంలో కొన్ని సెన్సేషనల్, కొన్ని వివాదాస్పద మ్యాప్లను కూడా రిలీజ్ చేశాడు. బంగ్లాదేశ్కి సంబంధించి ఒక మ్యాప్ని రిలీజ్ చేశాడు. దాంట్లో ఇటు 7 సిస్టర్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. ఇటు భారత్లోని కొంత భూభాగాన్ని కూడా ఆయన చూపించుకుంటూ ఒక మ్యాప్ని రిలీజ్ చేయడం, ఇలాంటి సెన్సేషనల్ విషయాలు అయితే ఇటు ఉస్మాన్ హాదీ చేశాడు. మరి ఉస్మాన్ హాదీని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? దానివల్ల ఎవరు ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది? ఇటు ఉస్మాన్ హాదీ మన గతంలో ఒక్కసారి మనం చూస్తే కనుక శ్రీలంకలో 2 పార్టీలు ప్రజలకు మంచి చేయట్లేదు అన్న ఉద్దేశంతో శ్రీలంకలో ప్రభుత్వాలు కూలిపోయిన తర్వాత అక్కడ మూడో పార్టీ, కొత్త పార్టీకి ఆవిష్కారం ప్రజలు చేపట్టారు, ప్రజలు పట్టం కూడా కట్టారు. అలాంటి ఒక ఆప్షన్ ఇటు బంగ్లాదేశ్లో రాబోతుంది అన్న సూచనలు ఉన్నాయి. కాబట్టే ఇటు ఉస్మాన్ హాదీని టార్గెట్ చేశారు. యూనుస్ ప్రభుత్వానికి సంబంధించిన అగ్రనేతలు, ముఖ్య నాయకులే టార్గెట్ చేశారంటూ ఇటు విమర్శలు వస్తున్నాయి. తన సొంత సోదరుడు కూడా చెప్తున్నాడు, ఇటు యూనుస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే టార్గెట్ చేసి ఇలా నా సోదరుడిని చంపారు అని చెప్పేసి ఇటు ఉస్మాన్ హాదీకి సంబంధించిన సోదరుడు ఉమర్ హాదీ అతను కూడా చెప్పుకొచ్చాడు. సో మొత్తం మీద ఈ ఉస్మాన్ హాదీ చనిపోవడం వల్ల ఇటు 1971 తర్వాత ఎలాంటి టెన్షన్స్ ఇటు భారత్ అలాగే ఇటు బంగ్లాదేశ్ మధ్యలో ఎలాంటి టెన్షన్స్ ఉండేనో అలాంటి టెన్షన్స్ ఇప్పుడు హై లెవెల్ టెన్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఇమిగ్రేషన్ ఆఫీస్, బంగ్లాదేశ్కి సంబంధించిన ఇమిగ్రేషన్ ఆఫీసెస్, హై కమిషన్, భారత్లో ఉన్న హై కమిషన్ కూడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ని కూడా ప్రస్తుతానికి నిలిపివేశారంటే అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో ఉందనేది. ఒకసారి మహమ్మద్ యూనుస్, ఇప్పుడు ఏదైతే ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ని రన్ చేస్తున్న మహమ్మద్ యూనుస్, అతను
ఇంటర్నేషనల్ సపోర్ట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ప్రస్తుతానికి అక్కడ లోకల్లో ఉన్న స్టూడెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టూడెంట్ గ్రూప్స్ అలాగే రాడికల్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని కోరుతున్నాయి. వాటిని వాళ్ళు ప్యూరిఫై చేయండి. అవామీ లీగ్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. ఇటు షేక్ హసీనా పార్టీకి సంబంధించి అవామీ లీగ్కి సంబంధించి ఎలాంటి ట్రేసెస్ ఉండకూడదు, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అంటూ ఇటు స్టూడెంట్ గ్రూప్స్ అయితే ప్రొటెస్ట్ చేస్తున్నాయి. దాన్ని ఇటు యూనిస్ ఎదుర్కోలేకపోతున్నాడు. మరి అదే సమయంలో ఇటు హాదీ లాంటి ఒక అగ్రెసివ్ లీడర్ని ఎవరు టార్గెట్ చేసి ఉంటారు? ఒకసారి ఇన్కిలాబ్ మంచ్ ఇటు బంగ్లాదేశ్లో ఒక్కసారిగా పొలిటికల్ షిఫ్ట్ అయితే జరిగింది. ఇటు యూనిస్ గవర్నమెంట్ అయితే యూత్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. అలాగే ఇన్కిలాబ్ మంచ్ అనే ఒక జెన్జీకి సంబంధించిన రెవల్యూషనరీ గ్రూప్ ఉంది. ఒక ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్ని ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు కొత్తగా ఇంకొక పార్టీని కోరుకుంటున్నారు. నమ్మదగిన పార్టీ, ఒక ట్రస్ట్ఫుల్ పొలిటికల్ పార్టీ కావాలని అక్కడ యువత అయితే కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ జెన్జీ వాళ్ళందరూ కూడా ఇటు కొత్త ఆప్షన్ని కోరుకుంటున్నారు. మరి అలాంటి సమయంలోనే ఇటు హాదీని టార్గెట్ చేశారా? హాదీ ఒక లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది, ఒక థ్రెట్ అని యూనిస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా టార్గెట్ చేశారా? ఇంకో పక్కన మనం చూస్తే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అది ప్రస్తుతానికి ఇప్పుడు జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో ఒక ఫ్రంట్ రన్నర్ అని చెప్పుకోవచ్చు. అంటే వన్ సైడెడ్గా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు షేక్ హసీనాకి సంబంధించిన అవామీ లీగ్ పార్టీ ఎక్కడ పార్టిసిపేట్ చేయకూడదు అని బహిరంగంగా ఇటు యూత్, స్టూడెంట్ గ్రూప్స్, జెన్జీ గ్రూప్స్ వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. సో వన్ సైడెడ్ యునానిమస్గా ఇటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలవబోతుంది అన్న తరుణంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఇటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన చైర్మన్ అనుకోవచ్చు తారికీ రెహమాన్, ఆయన 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడు లండన్ నుంచి ఇటు మళ్ళీ బంగ్లాదేశ్కి వస్తున్నాడు. ఇటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని మళ్ళీ గెలిపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచాలన్న ఉద్దేశంతో తను వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే కొన్ని రిలీజియస్ గ్రూప్స్ కూడా ఉన్నాయి అక్కడ. జమాతీ ఇస్లామీ అనేది 2024 ఇటు షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పుడు అది పవర్లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒక రిలీజియస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు ఎలక్షన్స్ మీద కొంత అన్సర్టనిటీ అయితే ఉంది. సడన్గా ఇటు ఉస్మాన్ హాదీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? తన సొంత సోదరుడు మాత్రం ఇటు ప్రస్తుతానికి గవర్నమెంట్ని రన్ చేస్తున్న యూనిసే ఇదంతా దగ్గరుండి చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ యువత మాత్రం ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేరు. అక్కడున్న కొన్ని న్యూస్ పేపర్స్, మీడియా గ్రూప్స్ని కూడా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు ఆ న్యూస్ పేపర్స్కి సంబంధించిన ఆఫీసెస్ని కూడా ధ్వంసం చేశారంటే అర్థం చేసుకోండి. కానీ మొత్తం మీద ఇక్కడ నష్టపోయేది హిందూ ప్రజలు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు. ఇండియాకి ఎగనెస్ట్గా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కనిపిస్తే వాళ్ళని కొట్టడము, తిట్టడము, చంపడము ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటి చర్యలన్నీ చేపడుతున్నారు. సోషల్ మీడియా మాధ్యమంలో దీనికి సంబంధించిన ఇమేజెస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇటు ఢిల్లీలో కూడా ఇండియాకు సంబంధించిన ప్రజలు కూడా ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బంగ్లాదేశ్కి సంబంధించిన హై కమిషన్ అంబాసిడర్స్కి వీళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి భారత ప్రభుత్వం సమన్స్ని జారీ చేసింది. అక్కడున్న హిందువులందరికీ ప్రొటెక్షన్స్ ఇవ్వాలి, వాళ్ళందరికీ సేఫ్టీ ఇవ్వాలి అంటూ వీళ్ళందరూ ఇటు భారత ప్రభుత్వం ఇటు బంగ్లాదేశ్కి ప్రెషర్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద 1971 తర్వాత ఇప్పుడు ఆల్ టైమ్ హై టెన్షన్స్ ఉన్నాయి. ఇటు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు షేక్ హసీనాని కూడా ఎక్స్ట్రాడిట్ చేసి ఇటు ఇండియాలో ఆమెకి ఆశ్రయం కల్పించడం పైన కూడా ఇటు బంగ్లాదేశీలు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. వెనక్కి ఇవ్వాలని, తనని ఎట్టి పరిస్థితుల్లో ఇటు బంగ్లాదేశ్కి సరెండర్ చేయాలంటూ ఇటు బంగ్లాదేశీలు కోరుతున్నారు. కానీ గతంలో కూడా చూసాం ఇటు బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఇట్లా దేశాన్ని విడిచి వెళ్ళాల్సిన పరిస్థితిలో వెళ్ళారో వాళ్ళందరినీ తిరిగి వెనకకి తీసుకెళ్లిన సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరగలేదు. సో అలాంటి పరిస్థితులే మరి షేక్ హసీనా ఎదుర్కోబోతుంది అన్న ఉద్దేశంతో భారత్ అయితే ఇటు షేక్ హసీనాని తిరిగి వెనకకి ఇవ్వలేదు. మొత్తం మీద అక్కడ యువత మాత్రం దిస్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్ ఇన్ ద యూత్ మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రొటెస్ట్లు చేస్తున్నారు. ఇటు ఉమర్ హాదీని చంపింది, ఇటు ఉస్మాన్ హాదీని చంపింది యూనిస్కి సంబంధించిన ముఖ్య నేతలు, యూనిస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే లబ్ధి పొందడానికి ఇలాంటి పనులు చేశారంటూ ఇటు ఉమర్ హాదీ తన సోదరుడే చెప్పుకొచ్చాడు. సో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదేయడంలో ఇటు హాదీ ముఖ్య పాత్రని వహించాడు. రానున్న రోజుల్లో ఒక కొత్త రెవల్యూషన్, ఒక కొత్త పార్టీగా
ఎదిగే అవకాశం ఉన్న వ్యక్తిగా ఇటు ఉస్మాన్ని గుర్తించి యూనిస్కి సంబంధించిన వ్యక్తులే చంపారని చెప్పేసి ఇటు సోదరుడు చెప్తున్నాడు. అలాగే చాలామంది విమర్శలు కూడా వెళ్ళగక్కుతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు హిందువులను టార్గెట్ చేయడంపై, ఇటు భారతీయులని టార్గెట్ చేయడంపై, ఒక పెద్దన్నలాగా బంగ్లాదేశ్కి ఎప్పుడు స్వాతంత్రం ఇచ్చింది భారత్, ఒక పెద్దన్నలాగా ఇటు కష్ట నష్టాలు అంటే ఇటు సైక్లోన్స్ వచ్చినా, యుద్ధం వచ్చినా, ఆకలితో అలమటిచ్చినా వాళ్ళకి ఎప్పుడు తోడుగా నిలిచింది భారత్. అలాంటి భారత్ని ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చీదరించుకుంటున్నారు. భారత్కి సంబంధించిన హిందువులని చంపే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.